आइए प्रार्थना करेंगे। ఘనత మహిమ ప్రభావములను మా తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. महिमा प्रभाव से भरा हुआ पिता, आपके पवित्र नाम से हम आपका धन्यवाद करते हैं। మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. आपके प्रिय पुत्र प्रभु यीशु मसीह के नाम से अभी तक जो आशीष आपने हमारे जीवन में दी, इसके लिए हम आपका धन्यवाद करते ఈ हैं। ప్రభు దినములో इस प्रभु के दिन में, లాక్డౌన్ సందర్భంలో लॉकडाउन के संदर्भ में మీ బిడ్డలతో ఈ రీతిగా మేము మాట్లాడగలుగుతున్నాం. आपके बच्चों के साथ इस रीति से हम बात कर पाते हैं। వారి వారి గృహాలలో ఉండి మీ యొక్క సందేశాన్ని వింటూ ఉండగా अपने अपने घरों में रहकर आपके संदेश को सुन रहे हैं। వారి హృదయాల్లో మా అందరి హృదయాల్లో ఈ వాక్యం నాటబడడానికి సహాయం हम చేయండి. सबों के हृदय में ये वचन प्रभु बलवंत होने के लिए सहायता करें మీ ఇష్ట ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. और आपकी इच्छा के अनुसार जीने के लिए आप हमारी सहायता మా करिए। ప్రభువా ఈ కరోనా వైరస్ ని బట్టి మీ సందులో ప్రార్థిస్తున్నాం. प्रभु इस कोरोना वायरस के लिए आपके प्रति प्रार्थना करते हैं। సమస్త మానవాళి దోషాన్ని బట్టి మీరు పంపించిన శిక్షగా మేము భావిస్తున్నాం. सारे मनुष्य जाति के पाप के कारण प्रभु ये दोष आया है, ये रोगी कौन सोच रहे हैं प्रभु। ఆపత్కాలములో ఆదుకొనదగిన సహాయకుడు. विपत्ति के समय सहायता करने वाले परमेश्वर, శ్రమలో మొరపెడితే ఆ శ్రమ నుండి తప్పించే దేవుడు. क्लेश में दुहाई देते हैं प्रभु, तो आप प्रार्थना को सुनने वाले దయగల మా దేవుడు గనుక दयालु परमेश्वर है మీ पिता। సన్నిధికి వస్తూ ఉన్నాం. इसलिए आपकी उपस्थिति में आते మా हैं। దోషములు మన్నించి हमारे सारे दोषों को क्षमा करिए। ప్రపంచ ప్రజలందరినీ కూడా ఈ కరోనా బాధ నుండి రక్షించమని पूरे ప్రార్థిస్తున్నాం. संसार के लोगों को प्रभु इस कोरोना की बीमारी से आप बचाइए। ఈ కరోనా వైరస్ పరిపూర్ణంగా మీరు నాశనం చేయగలిగిన ప్రభుడవు. इस कोरोना के वायरस को परिपूर्ण रीति से मिटाने वाले परमेश्वर आप हैं। మీ బిడలమైన మా పట్ల మీ దయ చూపించి हम आपके बच्चे हैं प्रभु, हमारे प्रति दया दिखाकर ఈ వ్యాధిని సమూల నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. बीमारी को परिपूर्ण रीति से आप हटाइए प्रभु। అలాగే మా దేశాన్ని రాష్ట్రాన్ని బట్టి కూడా వందనాలు. इसी रीति से हमारे देश के लिए, हमारे राष्ट्र के लिए प्रार्थना करें। మీ బిడ్డలు మీ మాటలు వినడానికి ఈ యొక్క విధానాన్ని ఉపయోగించబడ్డందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. आपके बच्चे वचनों को सुनने के लिए प्रभु इस रीति से आपने सहायता किया, इसके लिए हम आपका धन्यवाद करते మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. हैं। आपकी आत्मा से हम सबको మీ भरिए। మాటలు చెబుతూ ఉండగా आपके वचनों को बताते समय మీకే మహిమ కలుగునట్లు केवल आपको महिमा मिलने के మమ్మల్ని लिए వాడుకోమని हमको इस्तेमाल करिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. मसीह में प्यारी कलीसिया, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక చిన్న ఉదాంతాన్ని ఇదని మనం ధ్యానం చేసుకుందాం. प्रभु यीशु मसीह के द्वारा बताए हुए एक दृष्टांत का आज हम मनन करेंगे। నేను ముందు తెలుగులో చదివిపిస్తాను, ఆ తదుపరి మీకు హిందీలో బేటి చదివిపిస్తుంది. पहले पास्टर जी तेलुगु में पढ़ के सुनाएंगे, फिर मैं हिंदी में पढ़ूंगी। మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి భాగం చదువుకుందాం. मत्ती रचित सुसमाचार अध्याय 21 उसका 28 वचन से 33 वचन तक जो बातें हैं, 32 वचन तक अपन पढ़ेंगे। నీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చును. కానీ పిమ్మట మనస్సు మార్చుకుని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదట వాడే అన్నది. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చును, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలు అతను నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. तुम क्या सोचते हो? किसी मनुष्य के 2 पुत्र थे। उसने पहले के पास जाकर कहा, हे पुत्र, आज दाख के बारे में काम कर। उसने उत्तर दिया, मैं नहीं जाऊंगा, परंतु बाद में पछता कर गया। फिर पिता ने दूसरे के पास जाकर ऐसे ही कहा। उसने उत्तर दिया, जी
हाँ जाता हूँ, परंतु नहीं गया। इन दोनों में से किसने पिता की इच्छा पूरी की? उन्होंने कहा, पहले ने। यीशु ने उनसे कहा, मैं तुमसे सच सच कहता हूँ कि महसूल लेने वाले और वेश्याएं तुमसे पहले परमेश्वर के राज्य में प्रवेश करते हैं, क्योंकि यूहन्ना धर्म का मार्ग दर्शाते हुए तुम्हारे पास आया और तुमने उसका विश्वास ना किया, पर महसूल लेने वालों और वेश्याओं ने उसका विश्वास किया, और तुम यह देखकर बाद में भी ना पछताए कि उसका विश्वास कर लेते। పిల్లరా, మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. प्यारो, एक और बार प्रभु यीशु मसीह के मधुर नाम में आपको शुभकामनाएं देते हैं। మారు మనస్సును గురించి మనము ఈ దినము కొద్ది క్షణాలు ధ్యానం చేద్దాం. मन फिराव के विषय में कुछ समय आज हम ध्यान करेंगे। ఆ బాప్తిజం ఇచ్చే యోహాను మారు మనస్సును గురించి ఆయన బోధించాడు. बपतिस्मा देने वाले यूहन्ना मन फिराव के विषय में उन्होंने बताया। ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కూడా మారు మనస్సును గురించి బోధించాడు. प्रभु यीशु मसीह भी मन फिराव के विषय में बताए। ఆయన శిష్యులు కూడా మారు మనస్సును గురించి బోధించారు. उनके चेलों ने भी मन फिराव के विषय में प्रचार किया। మారు మనస్సు అనంటే मन फिराव का मतलब है పశ్చాత్తాపడము, पश्चाताप करना। తాను చేసినటువంటి అపరాధములను బట్టి उनके अपराधों के कारण పశ్చాత్తాపడు पश्चाताप करना, అంటే హృదయములో మార్పు రావడం. मन में परिवर्तन लाना। పశ్చాత్తాపం అనగానే మన తప్పును గ్రహించాలి. पश्चाताप का मतलब हमारे गलतियों को हमको जान लेना है। ఆ హృదయములో మార్పు చెంది उसके बाद मन में परिवर्तन, మరలా ఆ తప్పు చెయ్యకుండా ఉండడం. उस गलती को फिर ना दोहराने पाए। ఈ పశ్చాత్తాపము అన్నటువంటిది గ్రీకులో మెటోనాము అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. इस पश्चाताप को यूनानी भाषा में मेटोनामी करके बोला गया है। మిఠా అనగా తరువాతని, मिल्टा मतलब बाद में, నోయో అనగా ఆలోచించుట, नोयो मतलब विचार करना, గ్రహించుట. ध्यान करना। అంటే మన పాపములను గురించి మనం ఆలోచించడం. हम अपने पापों के विषय में हमको सोचना। ఇక్కడ యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ ఉదాంతాన్ని మనం గమనించినట్లయితే प्रभु यीशु मसीह के इस दृष्टांत को जब हम ध्यान ఒక देते हैं, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. एक पिता के दो पुत्र थे। ఆ ఇద్దరు కుమారులలో ఒకరి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పాడు, उन दोनों में से पहले के पास जाकर पिता ने कहा, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయాలడు. दाग की बारी में काम करने जा। ఆ వాడన్నాడు, నేను పోను అని ఉత్తరం ఇచ్చాడు. उसने कहा, नहीं जाऊंगा। అయితే రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. दूसरे व्यक्ति के पास गया, అతను కూడా ఇదే మాట చెప్పాడు, उनसे भी यही बोले, నేను పోతాను అన్నాడు. मैं जाऊंगा बोला। చూడండి, ఈ ఇద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసము. देखिए दोनों में कितना फर्क है। మొదటి వాడు అన్నాడు, पहला बेटा ने कहा, నేను పోను అన్నాడు. मैं नहीं जाऊंगा बोला। అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, पर यहाँ पर लिखी हुई बात है, అతను పోనని ఉత్తరం ఇచ్చును, उसने कहा मैं नहीं जाऊंगा, గాని पर పిమ్మట మనసు మార్చుకొని పోయెను. वो बाद में पछता कर फिर गया। మనసు మార్చుకొని పోయాడు. पछताया, मन फिराया। కాబట్టి మన మనసు మార్చుకుంటే इसीलिए जब हम अपने मन को फिराते हैं, ఆశీర్వాదకరంగానే ఉంటుంది. आशीष के कारण बनेंगे। ఒకవేళ మనసు మార్చుకోకపోతే यदि मन नहीं फिराते हैं, అది వినాశనానికైనా దారితీస్తుంది. वो विनाश के लिए मार्ग निकालता है। కాబట్టి మన మనసు మారాలి. इसीलिए हमारे मन को फिराना है। బాప్తిజం ఇచ్చే యోహాను बपतिस्मा देने మారు మనసు वाले అనేటువంటి సందేశాన్ని గురించి ఆయన ఎక్కువగా బోధించాడు. मन फिराव के विषय में उन्होंने बहुत सारे संदेश दिए। దుఃఖపడండి, दुखित हो जाओ, మారు మనసు పొందండి. मन फिराओ। అంటే మనం చేసినటువంటి అపరాధములను బట్టి మనం దుఃఖించాలి. जो अपराध हमने किया है उसके विषय में हमको दुखी होना है। యేసుక్రీస్తు తెలియచేసినటువంటి ఈ సాదృశ్యాన్ని మనం గమనించినప్పుడు यीशु मसीह के द्वारा बताया हुआ इस दृष्टांत के विषय में जब हम ध्यान ఈ లోకములో రెండు తెగలు లేకపోతే రెండు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారని తెలుస్తుంది. इस संसार में दो प्रकार के लोग रहते हैं करके यहाँ पर पता चलता है। ఒక రకము మొదటి కుమారుడికి చెందినటువంటి వారు, और एक समूह जो पहला पुत्र के
संदर्भ में है। రెండవ రకము రెండవ కుమారుడికి సంధించినటువంటి और వాళ్ళు. दूसरा समूह जो दूसरे पुत्र के जैसे लोग हैं। మొదటి వారి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పాడు, ద్రాక్ష తోటలో పని చెయ్యి ఈ రోజు. पहला बेटा के पास जाकर पिता कहता है कि तुम दाग के बारे में काम करो। ఏమాత్రం సంకోచించకుండా, थोड़ा सा भी उन्होंने संकोच नहीं తండ్రి किया। అన్నటువంటిది గౌరవం కూడా లేకుండా ये मेरा पिता है करके सम्मान भी नहीं किया। ఏకంగా చెప్పేశాడు, నేను పోను అన్నాడు. सीधा उन्होंने कह दिया कि मैं नहीं जाऊंगा। అయినప్పటికీ కూడా పిమ్మట మనసు మార్చుకొని అని ఉంది. फिर भी उसने बाद में पछता कर करके लिखा है, మార్చుకుని వెళ్ళాడు. पछता कर चला गया। అయితే రెండవ వాడు ఉన్నాడు, और दूसरा पुत्र है, పోతాను అని చెప్పాడు, जाऊंगा बोला వాడు పోలేదు. पर नहीं गया। ఎందుకు యేసు క్రీస్తు ఈ రెండు ఈ కుమారుని గురించి ఈ రెండు రకాల ప్రజల గురించి తెలియజేస్తున్నాడంటే, प्रभु यीशु मसीह इन पुत्रों के ये दो प्रकार के लोगों के विषय में क्यों बता रहे हैं? అప్పటి వరకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అన్నటువంటి వీళ్ళు వాళ్ళకు వాళ్ళే నీతిమంతులు అనుకున్నారు. और उस समय तक सद्दूकी और फरीसी लोग अपने आप को धर्मी सोचते थे। చాలా సార్లు మనం కొంతమంది వ్యక్తులను చూస్తాం, వాళ్ళకి వాళ్ళే నీతిమంతులు అనుకుంటారు, कई बार बहुत सारे लोग अपने आप को धर्मी सोचते हैं। వాళ్ళకి వాళ్ళే న్యాయవంతులు అనుకుంటారు, वो अपने आप को ही न्याय करके వాళ్ళకి వాళ్ళే బుద్ధిమంతులు అనుకుంటారు. वो अपने आप को बुद्धिमान ఇక सोचते हैं। మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్రింద చాలా తక్కువ అనుకుంటారు. और बाकी सब लोग उनके नजर में तुच्छ है करके सोचते हैं। యేసు క్రీస్తు అందుకే ఈ విషయాన్ని తెలియజేశాడు. प्रभु यीशु मसीह इसीलिए इस विषय को यहाँ पर बताया। మొదటి వాడు మనస్సు మార్చుకుని పోయాడు. पहला पुत्र मन फिराकर चला गया। అందుకని వాళ్ళని అడిగారు, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచివాడు అనుకుంటున్నారు మీరని. और वहाँ लोगों से पूछे कि दोनों में से कौन अच्छा है। చెప్పారు, మొదటి వాడే అన్నారు. लोगों ने बोला कि पहला। ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, अब वो कहते हैं సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. मैं तुमसे सच कहता हूँ कि महसूल लेने वाले और वेश्याएं तुमसे पहले परमेश्वर के राज्य में प्रवेश करते हैं। ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ముందు తిరస్కరించారు. क्योंकि उन्होंने पहले परमेश्वर के वचन को तिरस्कार किया। వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించాలని చూశారు. वो अपने मर्जी के अनुसार जीना चाहा, కానీ చివరికి వారు చేస్తున్న తప్పు అని తెలుసుకున్నారు. पर अंत में उन्होंने जान लिया कि हम गलती करते हैं। అందుకని ఆ మార్గాన్ని విడిచి इसलिए उस मार्ग को छोड़कर మంచి మార్గంలోకి రాగలిగారు. अच्छे मार्ग पर वो आ पाए। అది శాస్త్రుడు పరిశీలి ఎలాంటి వారంటే, शास्त्री फरीसी लोग कैसे మాకేం हैं? పర్వాలేదు, हमको कोई परवाह नहीं, ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు, व्यवस्था हम बहुत अच्छे से जानते हैं, మాకేమి తెలియందంటూ ఏమీ లేదు, हमको कोई ऐसी बात नहीं जो नहीं जानते, అంతా మాకు తెలుసు, सब हम जानते हैं, అంతా మాకు తెలుసు, हम सब जानते हैं, మేము అనేకులకి చెప్పగలిగిన వాళ్ళని हम बहुत लोगों को बता भी सकते हैं, అని ఇలాగా తలంచారు. ऐसा वो सोचते हैं। లోకంలో మనం గమనించినప్పుడు संसार में जब हम देखते हैं అన్య జనాంగానికి దేవుని వెదికే గ్రహింపు వాస్తవానికి లేదు. अन्य जाति के लोगों के विषय में परमेश्वर को ढूंढने वाला वो स्वभाव नहीं है। ఇశ్రాయేలీయులకు ఆ జ్ఞానం ఉంది, इसराइलियों के पास ये ज्ञान है, కానీ వారు దేవుని కనుగొనలేదు. पर वो परमेश्वर को नहीं पहचानते। మీరు యెషయా రాసినటువంటి గ్రంథములో यशायाह नबी की पुस्तक में 65వ అధ్యాయము 65 अध्याय మొదటి వచనం చూడండి. उसका पहला वचन को अपन देखेंगे। నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. जो मुझको पूछते भी ना थे वे मेरे खोजी हैं, जो मुझे ढूंढते भी ना थे उन्होंने मुझे पा लिया, और जो जाति मेरी नहीं कहलाती थी उससे भी मैं कहता हूँ, देख मैं उपस्थित हूँ। తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడునల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. मैं एक हटीली जाति के लोगों की ओर दिन भर हाथ फैलाए रहा,
जो अपने युक्तियों के अनुसार बुरे मार्गों में चलते हैं। ఇశ్రాయేలు ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నారు. इसराइली लोग इस अवस्था में हैं। దేవుని వెతికే జ్ఞానం ఉంది, परमेश्वर को ढूंढने का ज्ञान उनके కానీ पास వారు దేవుని కనుగొనలే. पर वे परमेश्वर को नहीं ढूंढते। దీనికి కారణం ఏంటంటే इसका कारण क्या है? ఇశ్రాయేలీయుల యొక్క మొండితనము. इसराइलियों का जिद्दीपन है। దేవుడు ప్రేమపూర్వకంగా తన చేతులు చాచి వారిని ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా परमेश्वर प्रेम से अपने हाथों को फैलाकर उनको लेना चाहते हैं अपने पास, కానీ ప్రభు దగ్గరికి వారు రావడం లేదు. पर वो परमेश्वर के पास नहीं आते। ఎన్నో గొప్ప మేళ్ళు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. बहुत सारे भलाइयों को देने के लिए परमेश्वर इंतजार कर ఆయన रहे हैं। చేతులు చాస్తున్నాడు, वो हाथों को फैलाए हुए हैं, అయినా వాళ్ళు రాలేడు. फिर भी वो नहीं आ रही है। ఎలాంటి పరిస్థితులు ఉందో చూడండి. कैसा परिस्थिति में है? యేసుక్రీస్తు प्रभु यीशु मसीह ఈ ఇద్దరు కుమారుల గురించి చెబుతున్నారు. ये दोनों पुत्रों के विषय में, ఇద్దరు కూడా ఒకే తండ్రి యొక్క పిల్లలు, दोनों एक ही पिता के बच्चे हैं, కానీ ఒకడు మనసు మార్చుకుని వచ్చాడు, पर एक जन मन फिरा कर आया, ఒకడు మాత్రము చేస్తానని చెప్పి చేయటం లేదు. पर दूसरा पुत्र करूंगा बोला पर नहीं ఈ किया। రోజు లోకంలో చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. आज पूरे संसार में बहुत सारे मसीह लोग इसी रीति में हैं। ఓ నేను క్రైస్తవుని జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. अब मसीह लोग ये जीवित परमेश्वर की आराधना करते हैं करके कहते होते हैं, హృదయములో పరివర్తన అన్నటువంటిది లేకుండా పోయింది. पर हृदय में कोई परिवर्तन नहीं। కొంతమంది ఈ కరోనా వ్యాధిని బట్టి రకరకాల మాటలు వింటున్నాం. और कई बार हम लोग इस कोरोना की बीमारी से बहुत सारी बातों को सुनते हैं। ఎలాగంటే అది చైనాలో ప్రారంభమైనా కూడా మిగిలిన క్రిస్టియన్ దేశాలను చాలా హతలాకుతలం చేసేసింది. और वो तो चाइना में शुरू हुआ है बीमारी, पर बाकी सारे मसीही देशों को बहुत ही हलचल मचा दिया। ఆయన బహుశా యూట్యూబ్ లోనేమో అన్నాడు, మీ క్రిస్టియన్ దాంట్లో దేవుడు అక్కడ ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగింది అనేది. और यूट्यूब में किसी ने कहा कि यदि परमेश्वर उनके साथ रहते तो ऐसा परिस्थिति क्यों रहता उनको। ఒకవేళ దేవునికి స్తోత్రం మన దేశంలో అంత ఎక్కువ లేదు. परमेश्वर का धन्यवाद हो कि अपने देश में उतना ज्यादा नहीं है। మన దేశంలో విగ్రహారాధనికులు ఎక్కువగా ఉన్నారు. हमारे देश में मूर्ति पूजक बहुत ज्यादा। బహుశా వీళ్ళు అనుకోవచ్చు మనం నిజంగా ధన్యులు అనేది. और वे सोचते होंगे कि हम सच में धन्य लोग వారి हैं। కాదు ఎవరైనా అనుకోవచ్చు. कोई भी सोच सकता है। ఎవరైనా ఇప్పుడు నీతిమంతుడికి శ్రమలు వచ్చినప్పుడు నేనే మంచిది, నాకే బాగుంది కదా, నీ నీతి ఏముంది అని అనొచ్చు. और धर्मी के जीवन में जब संकट आता है तो अधर्मी सोचता है कि मैं ही तो अच्छा हूँ, भला हूँ, मैं तो ऐसा हूँ, फिर भी मेरे जीवन में ऐसा अच्छा हुआ सब। లోకం ఎలాంటిది అని అంటే संसार कैसा है? ఎవరికైనా ఏదైనా ఒక కష్టం వస్తే यदि किसी के जीवन में कोई तकलीफ आता వాడు है, మంచివాడై ఉన్నప్పటికీ కూడా वो अच्छा व्यक्ति होने के बाद కొన్ని भी సందర్భాలలో శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. कई समयों में क्लेशों का सामना करना पड़ेगा। అలాంటప్పుడు మిగిలినటువంటి ప్రజలు తన గురించి చేసే ఆలోచన ఏంటో తెలుసా? और ऐसी परिस्थिति में बाकी लोग उनके विषय में क्या सोचते हैं? వాడేదో తప్పు చేశాడు, वो कोई गलती जरूर किया, వాడు రహస్య పాపాలు ఉన్నాయి వాడి దగ్గర. उसके जीवन में कोई रहस्य पाप होगा। అంటే మనం చేసేదానికంటే కూడా అధికంగా చేయబట్టే వాడు అలాంటి సావుకు గురయ్యాడు और అంటారు. जो पाप हम करते उसे बढ़कर वो कर रहा होगा, इसीलिए वो मरने के लिए मृत्यु का शिकार हो गया, అందుకే వాడి కుటుంబం అలాగ అయింది इसीलिए అనుకుంటారు. उसका परिवार ऐसा हो गया करके सोचते हैं। ఒకసారి ఏం జరిగింది అని అంటే एक बार क्या हुआ था, పిలాతు पिलातुस గలిలయలోనే కొందరు వ్యక్తులను చంపించేశాడు. गलील में कुछ लोगों को मरवा दिया। ఆ బలులు అర్పిస్తా ఉంటే ఆ బలులతో పట్టి కొంతమంది వ్యక్తుల్ని బలులు అర్పించేశారు. जब बलि अर्पित कर रहे थे उस समय कुछ लोगों को भी उसने बलि कर दिया। ఆ విషయాన్ని చూశారు చాలా మంది. इस बात को बहुत सारे लोग देख लिए। వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్పారు, तुरंत प्रभु यीशु मसीह के पास आकर बोले, అయ్యా ఇలా జరిగింది, प्रभु ऐसा हुआ है। ఆ, ఏ పిలాతులు చాలా మందిని చంపించేశాడు. पिलातुस बहुत लोगों को मार दिया। అంటే ఆ గలిలీలు ఏదో పెద్ద అపరాధం చేసి ఉంటారు కదా అని. गलीली लोग बहुत बड़ा अपराध किए होंगे ना।
ప్రభు ఏమన్నా తెలుసా, प्रभु यीशु मसीह ने कहा, ఈ గలిలయులు ये गलीली लोग అట్టి హింసలు పొందినందున इस प्रकार के हिंसा पाने के వారు గలిలయందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? सारे गलीलों से बढ़कर उन्होंने पाप किया करके आप तुम सोच रहे हो। కారని మీతో చెప్తున్నాను, वैसा नहीं है करके मैं तुमसे कहता हूँ, కారని మీతో చెప్తున్నాను, नहीं करके मैं तुमसे कहता हूँ, మీరు మారు మనసు పొందిన ఎడల यदि तुम मन नहीं फिराओगे మీరందరూను तुम सभी लोग అలాగే నశింతురు. वैसे ही नाश होगे। వీళ్ళందరూ అనుకున్నారు ఆ పిలాతు అందరూ చంపించేస్తే వాళ్ళు చాలా ఏదో నేరం చేసి ఉంటారు అనుకున్నారు. सब लोगों ने सोचा कि उनको कोई बड़ा अपराध किए होंगे इसीलिए उनको मरवा दिए हैं। మరలా కొంతమంది వచ్చి చెప్పారు, और कुछ लोग आके అయ్యా बोले, చాలా మంది సిలువ ఏమని ఆ గోపురం దగ్గర ఉన్నారు, बहुत सारे लोग क्रूज पर चढ़ाव करके वहां पर है तंबू के पास, ఆ గోపురము పడి చాలా మంది చచ్చిపోయారా, 18 మంది అలా చచ్చిపోయారా అన్నారు. और वो कंगूरा गिर गया और 18 लोग कम से कम वहां लोग मर गए हैं। అదే ప్రభు అన్నాడు, तो प्रभु ने कहा, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధాలని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు यरूशलेम में रहने वाले सारे लोगों से बढ़कर अपराध किए करके सोच కారని మీతో చెప్తున్నాను, नहीं है करके मैं तुमसे कहता మీరు మారు మనసు పొందిన ఎడల यदि तुम मन नहीं फिराओगे మీరందరూ అలాగే तो నశించుతారు. तुम सब ऐसे ही नाश हो जाओगे। కొన్ని లక్షల మంది చనిపోయారు ఇప్పుడు लाखों लोग मर गए हैं अभी ప్రపంచమంతటి మీద. पूरे संसार में। దేవుని స్తోత్రం, మనం జీవించి ఉన్నాం. परमेश्वर का धन्यवाद है कि आज हम जीवित हैं। ఒకవేళ మనం అనుకోవచ్చు, अब हम लोग सोच ఓ सकते हैं వాళ్ళందరికంటే మనం నీతిమంతులని, उन सबसे बढ़कर हम धर्मी लोग हैं, అందుకే మనం జీవించున్నాం, इसीलिए हम लोग आज जीवित అందుకే ఈ కరోనా వ్యాధి మన దగ్గరికి రాలేదు, हैं, इसलिए कोरोना बीमारी हमारे पास नहीं आया మనకి గ్రీన్ జోన్ గా కూడా ప్రకటించేశారు. और हमारे जिले को भी ग्रीन जोन स्थापित कर दिया। అని సంతోషించవచ్చు. ऐसा हम लोग खुशी मना रहे हैं। ఒకవేళ యేసు క్రీస్తు ఈ మాట చెబితే यदि प्रभु यीशु से इस बात को हम बोलते हैं ఆయన ఇదే మాట చేస్తాడు, तब वो हमसे बोलेंगे మారు మనసు పొందడం లేదు మీరు, तुम मन नहीं फिरा रहे हो, ఓ ఇది మీకు ఒక ఛాన్స్, तुम्हारे लिए एक मौका है, వాళ్ళందరూ చూడండి, उन सबको देखो, మీ మీద ఇంకా జాలి ఉంది నాకు, तुम्हारे पर आज भी मैं दया करता हूं, అందుకనే మీరు జీవించున్నారు. इसीलिए आज भी तुम जीवित है। క్రైస్తవులా, हालेलुया, దేవునికి స్తోత్రం. परमेश्वर का धन्यवाद। ఈ రోజు మనం బ్రతుకున్నామంటే నీతిమంతులమని కాదు, आज हम కానీ जीवित है, हम धर्मी है इसलिए नहीं, దేవుని యొక్క కృపను బట్టి జీవిస్తున్నాం. परमेश्वर के अनुग्रह के द्वारा आज हम जीवित हैं। మీరు దేమాను గురించి ఆలోచిస్తే, यदि देमा के विषय में अपन सोचते हैं, దేమా అపోస్తలుడైనటువంటి పౌలు తన జత పనివాడని రాశాడు. देमा के विषय में पौलुस कहता है कि ये मेरा सहकर्मी है। మొదటిసారి చెరసాలలో ఉన్నప్పుడు पहले बार जब वो बंदी गृह में थे, కొలస్సీలకు ఉత్తరము రాస్తూ कुलस्सियों को पत्र लिखते समय దేమా కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు, देमा भी तुमको धन्यवाद करते నా దగ్గర చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు అన్నాడు. मेरे पास बड़े विश्वास योग्य पात्र हैं वो। రెండోసారి రాసేటప్పుడు ఏం చెప్పాడంటే, दूसरे बार जब वो लिख रहे थे पत्र तब उन्होंने कहा, దేమా లోకాన్ని స్నేహించి నన్ను విడిచిపోయాడంట. देमा संसार से प्रेम करके मुझे छोड़कर चला गया। దేమా లోకాన్ని స్నేహించి. देमा संसार से प्रेम किया। కొంతమంది చెప్తా ఉంటారు సాక్ష్యం, बहुत सारे लोग गवाही देते हैं। మీరు యూట్యూబ్ లో చూస్తే यूट्यूब में आप जब నేను देखते క్రైస్తవుల నుంచి బయటకు వచ్చేసాను, मैं मसीहत से बाहर ఓ आया, ఎంత గొప్పగా చెప్తారు తెలుసా వాళ్ళు? इतना बड़े बड़ाई के साथ అది ఆడేం జరగలేదు మాకు, वहाँ कुछ भी नहीं हुआ ఓ हमारे ఇట్లా जीवन బయటకు में। వస్తేనే బాగుంది बाहर आ गए तुम लोग बहुत अच्छे అని हैं, చాలా గొప్పగా చెప్పుకుంటారు. ऐसा बड़े बड़ाई के साथ तुम लोग। కానీ నువ్వు ఏదో ఒకటి ఆశించి ఉంటావు దీనిలో నుండి. इसके बारे में हम सोचेंगे तो कुछ ना कुछ बात का लालच से तुम वहाँ से ఇక్కడ चले। దేమా లోకాన్ని స్నేహించి వెళ్ళాడు, यहाँ पर देमा के लिए कहते हैं कि संसार से स्नेह करके वो चला गया, తెస్సలోనికి వెళ్ళాడు. थेसलोनिकियों में गए। ఈ తెస్సలోని అనేటువంటిది थेसलोनिकी जो है అలెగ్జాండరు మాసిదోనియాను జయించినప్పుడు अलेक्जेंडर जब मकिदोनिया पर जीत पाया, ఆ తర్వాత కస్సండర్ అనేటువంటి రాజవంశీయుడు 315లో ఈ మాసిదోనియాను జయించాడు. और ये कसंडर नाम का जो व्यक्ति है 315
ईस्वी पूर्वी में उन्होंने जीत लिया। ఆ తెస్సలోనిక్ అన్నటువంటి అలెగ్జాండర్ యొక్క చెల్లిని వాడు చేసుకున్నాడు. थेसलोनी जो नाम है अलेक्जेंडर की बहन थी, उससे उन्होंने विवाह कर लिया, దానికని ఆ పేరు పెట్టడం జరిగింది. इसीलिए उस नाम से वो जाना जाता है। ఏది ఏమైనప్పటికీ కూడా जो कुछ क्यों ना हो, ఈ దేమ లోకాన్ని స్నేహించాడు. देमा संसार से स्नेह किया। అంటే తెస్సలోని ఆ పట్టణము थेसलोनी जो వాణిజ్యానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి, व्यापार के लिए बहुत अच्छा जगह है, वो అక్కడ మంచి సంపాదన ఉంటుంది. वहाँ बहुत कमाई है, అందుకనే ఆయన లోకాన్ని స్నేహించి వెళ్ళాడు. इसीलिए वो संसार से प्रेम करके चला गया। నీవు నిజంగా యేసుక్రీస్తును అంగీకరిస్తే यदि आप सचमुच में प्रभु यीशु मसीह को లోకాన్ని स्वीकार करते విడిచిపెట్టాలి. हैं, संसार को छोड़ देना। మారు మనసు చెందడం అని అంటే मन फिराने का मतलब है పాత బ్రతుకును విడిచిపెట్టడం. पुराने जीवन को छोड़ देना। ఏదైతే దేవునికి మనల్ని దూరం చేసిందో, और जो बातें परमेश्वर से हमको दूर कर रहा ఏ है, ఆశలైతే నిన్ను దేవుని సన్నిధికి దూరం చేశాయో, जो अभिलाषाएं जो परमेश्वर से आपको दूर ఏ कर रहा है, కోరికల వలనైతే నీవు లోకంలోకి వెళ్ళిపోయావో जिन इच्छाओं के लिए तुम संसार में चले गए हो, వాటన్నిటిని విడిచిపెట్టడం. उन सारे बातों को छोड़ देना है। నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ దేవుని దగ్గరికి రావడం. और जिस परमेश्वर आपसे प्रेम करते उनके पास लौट कर आना। కొంతమంది ఈ మారు మనసు చెందకుండానే बहुत सारे लोग मन फिराए దేవుడు बिना నాకేమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటారు. परमेश्वर मुझे कुछ भी नहीं दिया करके बोलते हैं। మీరు ఎప్పుడైనా పక్షులను గమనించండి. कभी भी आप सोचिए पक्षियों के विषय ఈ में। పక్షులు ఏం చేస్తాయంటే पक्षी क्या करते हैं? గూడు పెట్టుకుని పిల్లల్ని చేస్తాయి. घोंसला बनाकर बच्चों को बनाते हैं, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. छोटे छोटे रहते ఈ हैं పక్షులు बच्चे। బయటికి వెళ్తాయి, पक्षी बाहर चले जाते हैं, మేత తీసుకొస్తాయి, उसके लिए भोजन लाते తన हैं, నోట్లో పెట్టుకొని తెస్తాయి. वो अपने मुंह में रख कर लाते ఓ हैं। రాగానే తల్లి పక్షి రాగానే वो माँ पक्षी जो आती है, అన్ని నోళ్ళు తెరుస్తా और ఉంటాయి. सब बच्चे मुंह खोल कर रहते हैं। నోరు తెరిసిన దాంట్లోనే అది పెడతది. जो मुंह खोल के रखा है उसी के मुंह में माँ दाना डालेगी। మీరు ఎప్పుడైనా గమనించండి కావాలండి, कभी भी आप ध्यान से देख ఆ सकते పక్షులన్నీ అలా నోరు తెస్తుంటాయి. हैं, सब पक्षी ऐसा मुंह खोल के నోరు बैठे తెరిచిన रहते हैं। ప్రతి దాని నోట్లో అది పెడతది. और जो पक्षी मुंह खोलता है बच्चा उसी के मुंह में डालती है। నోరు తెరవకపోతే అది పెట్టదు. वो नहीं खुलेगा तो दाना भी नहीं मिलेगा। ఒకటే 100 సార్లు తెరిచినా కూడా పెడతది అది. और एक ही बच्चा 100 बार भी मुंह खोलता है तो उसको 100 बार देती है। కొంతమంది అంటారు बहुत लोग बोलते దేవుడు వాడిని ఆశీర్వదించాడు, हैं, परमेश्वर उनको आशीष ఈయన ఆశీర్వదించాడు, उनको आशीष दी, నన్ను ఆశీర్వదించలేదు मुझे అంటాడు. आशीष नहीं दे నువ్వు करके నోరు తెరవడంలే, आप मुंह नहीं खोल रहे నీ हो, మారు మనసు చెందడం లేదు. आप मन नहीं फिरा నీ रहे हो, నోరు తెరవకపోతే పెట్టడు దేవుని आपका వాక్యం నీలో. मुंह नहीं खुलेगा तो आपके मुंह में वचन नहीं పక్షి जाएगा। తెస్తా ఉంది ఆహారం, पक्षी तो ला रहा है भोजन, పిట్టలన్నీ ఆ పక్షులన్నీ నోరు తెరుస్తాయి. सारे पक्षी के बच्चे मुंह खोल के बैठते ఏ हैं, పక్షి తెరవదో దానిలోకి పెట్టదు. जो बच्चा मुंह नहीं खोलता उसको नहीं मिलता। ప్రియమైన దేవుని బిడ్డ, प्यारे प्रभु के నువ్వు लोग, మారు మనసు చెందకపోతే आप मन नहीं फिराएंगे, ప్రభు దగ్గర నుండి ఏమీ పొందలేదు. प्रभु से आप कुछ भी नहीं వాడు पाएंगे। మొదటి వాడు ఏమన్నాడో తెలుసా? पहला पुत्र ने क्या कहा? ఆడు నేను పోనని చెప్పి वो नहीं जाऊंगा बोला, తరువాత మారు మనస్సు చెంది, उसके बाद मन फिरा लिया। అందుకనే ప్రభు అన్నాడు, इसीलिए प्रभु कहता है వ్యభిచారులు, वेश्या लोग లేకపోతే ఈ దొంగలు, और चोर लोग, మోసగాళ్ళు, धोखेबाज, అబద్ధికులు, झूठ बोलने वाले, వీళ్ళందరూ మారు మనసు పొంది వస్తారట. वे सारे लोग मन फिराकर प्रभु के राज्य వారికి में जाएंगे। దేవుని రాజ్యం ఉంది. उनके लिए परमेश्वर का राज्य है। చాలా మంది మాకు మేము నీతిమంతులు बहुत అనుకోని, सारे लोग अपने आप को धर्मी మాకు समझते हैं, ప్రార్థన వచ్చని, हमको प्रार्थना మాకు आता है, బైబిల్ వచ్చని, हमको बाइबल आता మేము है, ఇతరులకు చెప్పేవాళ్ళం కానీ ఒకరి చేత చెప్పించుకునే వాళ్ళం కాదని दूसरों को बताने वाले हैं, दूसरे से सुनने वाले नहीं అనుకునే करते। వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. ऐसे सोचने वालों के बारे में कुछ भी नहीं होने కాబట్టి वाला। ఇక్కడ పిలాతు కొందరిని చంపించి వారి రక్తాన్ని బలులలో కనిపిస్తే అందరూ అనుకున్నారు వారు ఏదో దోషులు అని. इसलिए यहाँ पिलातुस कुछ लोगों को मरवा डाला और सब बलियों में से उसको मिला दिया, तो लोग सोचे कि इन्होंने बहुत बड़ा अपराध किया। కొందరేమో గోపురం కూలి పడితే
దాని కింద చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. और कंगूरे गिरने के कारण बहुत सारे लोग दब के मर गए ఓ हैं। కొందరు అనుకున్నారు వారు ఏదో దోషం చేశారు అనుకున్నారు. कुछ लोग सोचे उन लोग बहुत बड़ा अपराध किए होंगे। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के लोगों, అది కాదు. కానీ वो नहीं है। ప్రభు చెప్పే మాట ఏంటంటే, प्रभु क्या कहते हैं? మీరు మారు మనసు పొందకపోతే यदि तुम मन नहीं फिराओगे అలాగే అయిపోతారు. वैसे ही बन जाओगे। ఈ కరోనా భయంకరమైనటువంటి ఈ బీమారి, ये कोरोना बहुत भयानक बीमारी है। ఇది మనకు ఒక హెచ్చరికగా వచ్చి ఉండొచ్చు. ये हमारे लिए एक चेतावनी के रूप में आया మనం होगा। మారు మనసు చెందవలసిన అవసరత ఉంది. हमको मन फिराने का अवसर है। మిగిలిన దేశాలలో ఎక్కువ మంది చనిపోతున్నారని అంటే बाकी देशों में बहुत सारे लोग मर रहे हैं। వారు దోషులని కాదు, కానీ उन लोग बड़ा दोषी है करके नहीं, మనం పశ్చాత్తాపడడానికి, हमको पश्चाताप మనం करना, మారు మనసు చెందడానికి हम मन फिराने के लिए దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. परमेश्वर हमारे जीवन में एक अवसर दिए। మనం అందరం కూడా इसलिए हम सब ప్రభు लोग అయినటువంటి యేసు క్రీస్తుని प्रभु यीशु मसीह पर విశ్వసిద్దాం. विश्वास करेंगे। ఆయనే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. वही है जो आपके लिए मेरे लिए अपने प्राण को बलि कर दिया। ఆయన పవిత్ర రక్తమే మనల్ని విమోచించింది. उनका पवित्र लहू हमको मुक्ति दिलाया है। మనం హృదయములో మార్పు రావడం అనంటే हमारे मन में परिवर्तन लाना, మన తప్పును గ్రహించడం, हमारे गलतियों को जान लेना, దేవుని యొక్క సహవాసానికి తిరిగి రావడం. परमेश्वर की उपस्थिति में लौट कर आना। ఎక్కడైతే మనం దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నామో जहाँ पर हम परमेश्वर की उपस्थिति को छोड़ते అక్కడికి మరలా రావాలి. वहाँ से फिर लौट कर అదే आना, మారు మనసు. यही मन फिराव। ప్రభు యొక్క సహవాసంలోకి మనం రావాలి. परमेश्वर के संगति में फिर से हमको आना है। అదే నిజమైనటువంటి మారు మనసు. वही है सच्चा मन फिराव। దేవుడు మిమ్మల్ని దీవించుకుందాం. परमेश्वर हम सबको आशीष दे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। మహిమగల తండ్రి మీకు వందనాలు. महिमा से भरा हुआ पिता, हम आपका धन्यवाद करते हैं। సర్వశక్తి సంపన్నుడా మీకు స్తోత్రాలు. सर्वशक्ति संपन्न परमेश्वर, आपका धन्यवाद। మేము జీవించి ఉన్నామంటే आज हम जीवित है पिता, అది మీ కృప తండ్రి. केवल आपका अनुग्रह है स्वामी। మాకంటే ఎంతో మంది నీతిమంతులైన వారు కూడా చనిపోయారు. हमसे बहुत ही बड़े धर्मी लोग भी संसार को छोड़कर मर మేము गए। జీవించటము आज हमारा जीना మీ కృప తండ్రి. आपका अनुग्रह है पिता। మారు మనసు చెందడానికి ఇంకా సమయాన్ని ఇస్తున్నారు. मन फिराने के लिए अभी भी आप हमको अवसर दे रहे ఈ हैं। నా మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా आपके बातों को सुनने वाले सभी लोग మా ప్రభువా మారు మనసు చెంది मन फिरा के మీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. आपके आज्ञाओं के अनुसार जीने के लिए सहायता करिए। ఆ తండ్రికి ఉన్న ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు మారు మనసు పొంది తిరిగి తోటలో పని చేయడానికి వెళ్ళాడు. उस पिता के दोनों पुत्रों में से पहला पुत्र मन फिराकर उस बाड़ी में काम करने के लिए चला गया। ఎంతమంది మొండితనంగా మీ సన్నిధికి రాకుండా ఉన్నారు और जितने लोग प्रभु जिद्दीपन के कारण आपकी उपस्थिति में नहीं आ रहे हैं, వారందరూ మారు మనసు చెంది वे सब मन फिराकर మీ సన్నిధికి రావడానికి సహాయం आपकी చేయండి. उपस्थिति में आने के लिए सहायता। ఎందరైతే నేను నీ పని చేస్తాను, నీ తోటలో పని చేస్తానని ఒప్పంద పడి చేయకుండా ఉన్నారు, और जितने लोग प्रभु आपके बारे में काम करूंगा करके फैसला किए पर नहीं कर रहे हैं, వారు తిరిగి పని సాగించడానికి సహాయం वो చేయండి. अपने काम को फिर से करने के लिए आप सहायता करें। మా ప్రభువా మీ బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాను. प्रभु आपके सब बच्चों के लिए మీ प्रार्थना, ఆత్మతో నింపమని अपनी आत्मा से भरिए। మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాను इस తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు కావలి ఉండి భద్రపరచును గాక. ఆమేన్.